అమెరికన్ ఆర్థికవేత్త జాన్ మోరిస్ క్లార్క్ యుద్ధం వల్ల కలిగే ఆర్థిక ప్రభావాలను లోతుగా విశ్లేషించారు. యుద్ధం అనేది కేవలం సైనిక వ్యయం మాత్రమే కాదని అది దేశ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక పరోక్ష ప్రభావాలను చూపుతుంది. సో 1931లో ఆయన రాసిన ది కాస్ట్ ఆఫ్ ది వరల్డ్ వార్ టు ది అమెరికన్ పీపుల్ అనే పుస్తకంలో యుద్ధానికి అయ్యే అసలు ఖర్చు ప్రభుత్వం చేసే ఖర్చు కన్నా చాలా చాలా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. వార్ వల్ల ప్రొడక్షన్ తగ్గిపోవటం, ట్రేడ్ దెబ్బతినటం, పెట్టుబడులు ఆగిపోవటం వంటి పరోక్ష నష్టాలు దేశాలను కోలుకోలేని దెబ్బతీస్తాయి. సో క్లార్క్ దృష్టిలో యుద్ధం అనేది మానవాళి సృష్టించిన సంపదను అత్యంత వేగంగా నాశనం చేసే ఒక యంత్రాంగం. కాబట్టి యుద్ధం అంటే కేవలం మందుగుండు సామాగ్రికి అయ్యే ఖర్చు మాత్రమే కాదు, తిరిగి భర్తీ చేయలేని నష్టాలు దేశాల సంపదను నిలువునా దహించేస్తాయి. సో మానవాళి సృష్టించిన అత్యంత సమర్థవంతమైన సంపద వినాశన యంత్రం ఏదైనా ఉందంటే అది యుద్ధమే. సో ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడులు ప్రారంభమైన కేవలం 6 రోజుల్లోని అమెరికా రక్షణ శాఖ $11.3 బిలియన్ ఖర్చు చేసింది. మొదటి 3 వార్తల్లో ఈ ఖర్చు 25 నుండి $30 బిలియన్ చేరింది. ఇక ఇజ్రాయెల్ ప్రతిరోజు సుమారు $480 నుండి $550 మిలియన్ ఖర్చు చేస్తోంది. క్షిపణులను అడ్డుకునే ఐరన్ డోమ్ వ్యవస్థలోని ఒక్కో క్షిపణికి $40,000 నుండి $1,00,000 వరకు ఖర్చు అవుతోంది. యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద సంక్షోభం ఏర్పడి అంతర్జాతీయ వాణిజ్యం దెబ్బతింటోంది. దీనివల్ల సుమారు $500 బిలియన్ అంటే 42 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. సో భారతదేశం వంటి దేశాలపై కూడా దీని ప్రభావం పడింది. సరఫరా గొలుసు దెబ్బతినటంతో ఎల్పీజీ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక ఈ యుద్ధంలో ఇప్పటి వరకు కనీసం 14 మంది అమెరికా సైనికులు మరణించినట్లు ధృవీకరించబడింది. ఇరాన్, మధ్యప్రాచ్య ప్రాంతాల్లో వేలాది మంది ప్రజలు నిరాశలయ్యారు. యుద్ధం వల్ల రవాణా నిలిచిపోవడంతో భారత్ నుండి జరిగే వ్యవసాయ ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గల్ఫ్ దేశాల నుండి వచ్చే చమురు, ఎరువుల దిగుమతులకు ఆటంకం కలగటం వల్ల దేశ ఆర్థిక స్థిరత్వానికి ముప్పు ఏర్పడింది. కాబట్టి ఇది కేవలం బాంబుల యుద్ధం కాదు, ప్రపంచ మార్కెట్లపై జరుగుతున్న ఆర్థిక దాడి.